హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి జీడిఎస్ గ్రామీణ డాక్ సేవక్ రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనకి జీడిఎస్ రిక్రూట్మెంట్ ద్వారా 3 డిఫరెంట్ వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, నెక్స్ట్ వచ్చేసి ఏబీపీఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ నెక్స్ట్ డాక్ సేవక్. సో ఇలా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని భర్తీ అయితే చేస్తారు. అండ్ ఈ వేకెన్సీస్కి సంబంధించి శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే సో మనకి బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవక్ వీళ్ళకి ఏదైతే బేసిక్ పే ఇస్తున్నారో దాన్ని టీఆర్సీఏ అనేసి అంటారు. టీఆర్సీఏ అంటే టైం రిలేటివ్ కంటిన్యూటీ అలవెన్స్ అండి. సో మనకి బీపీఎంకి వచ్చేసి 12,000 టీఆర్సీఏ ఇవ్వడం జరుగుతుంది. సో 12,000 నుండి ఎక్స్పీరియన్స్ని బట్టి 29,380 రూపీస్ వరకు ఇస్తారు. అలాగే ఏబీపీఎం ఆర్ డాక్ సేవక్కి 10,000 నుండి 24,470 రూపీస్ వరకు ఇస్తారు. సో టీఆర్సీఏతో పాటు మనకి డిఏ ఇవ్వడం జరుగుతుంది. డిఏ అంటే డియర్నెస్ అలవెన్స్. నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ మెయింటెనెన్స్ అలవెన్స్. సో అది కూడా బీపీఎంకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ దానితో పాటు అక్కడ ఏదైతే బీఓ అంటే బ్రాంచ్ ఆఫీస్, సో ఏదైతే మీరు బ్రాంచ్ ఆఫీస్లో వర్క్ చేస్తున్న బీపీఎంకి ఏబీపీఎం అనే వారు లేరనుకోండి, అంటే ఏబీపీఎం బీపీఎం డ్యూటీస్ రెండు మీరే కనుక చేస్తున్నట్లయితే మీకు కంబైన్డ్ డ్యూటీ అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మీ టీఆర్సీఏతో పాటు డిఎన్ఎస్ అలవెన్స్తో పాటు ఆఫీస్ మెయింటెనెన్స్ అలవెన్స్తో పాటు కంబైన్డ్ డ్యూటీ అలవెన్స్ అనేది కూడా ఎవరైతే బీపీఎంస్కి ఏబీపీఎంస్ ఉండరో వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు శాలరీ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా అర్థమైనాయి అనేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ వేకెన్సీస్కి సంబంధించి జాబ్ ప్రొఫైల్స్ అంటే వాళ్ళు ఏం చేయాలి, ఆఫీస్లో ఏం వర్క్ చేయాలి అన్న డీటెయిల్స్ కనుక చూస్తున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. మనకి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనే వాళ్ళు బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్కి హెడ్. అంటే ప్రతి విలేజ్కి ఒక బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అంటే బీఓ ఉంటుంది. సో ఆ బీఓకి హెడ్ వచ్చేసి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. వీళ్ళు ఏం చేయాలి అంటే ఆ పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ చేస్తుండాలి. లైక్ విలేజర్స్ దగ్గర నుంచి మనకి డిపాజిట్స్ కట్టుకోవడం, ఆర్డీ అకౌంట్స్, సుకన్య సమృద్ధి అకౌంట్స్ అలా ఉంటాయి కదా, అలాంటి డిపాజిట్స్ అన్నీ కట్టుకోవడం. అలాగే ఐపీపీబీ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేయడం, అంటే ఈజీఎస్ అమౌంట్, ఉపాధి హామీ డబ్బులు ఇవ్వడం, పెన్షన్స్ ఇవ్వడం, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ బీపీఎం చేస్తుండాలి. అండ్ దానితో పాటు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ వస్తుంటాయి కదా మనకి, మహిళా సమ్మాన్ సేవింగ్ అకౌంట్ అని, అలాగే సుకన్య సమృద్ధి అకౌంట్ అని. సో ఇలా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ అన్నీ కూడా ఈ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనే వాళ్ళు ప్రమోట్ అయితే చేయాలి విలేజెస్లో. అండ్ దాంతోపాటు మీకు శాలరీ డీటెయిల్స్ చెప్పేటప్పుడే చెప్పాను, సింగిల్ హ్యాండెడ్ బీఓస్, డబుల్ హ్యాండెడ్ బీఓస్ అని ఉంటాయి. సింగిల్ హ్యాండెడ్ బీఓస్ అంటే ఏంటి అంటే బోత్ ఏబీపీఎం అండ్ బీపీఎం వర్క్ బీపీఎం ఒక్కరే చేస్తారు. డబుల్ హ్యాండెడ్ బీఓస్లో ఏంటి అంటే ఏబీపీఎం వర్క్ ఏబీపీఎం చేస్తారు, బీపీఎం వర్క్ బీపీఎం చేస్తారు. అంటే సింగిల్ హ్యాండెడ్ బీఓలో బీపీఎం ఒక్కరే ఉంటారు, డబుల్ హ్యాండెడ్ బీఓస్లో బీపీఎం ఏబీపీఎం ఇద్దరు ఉంటారు. సో సింగిల్ హ్యాండెడ్ బీఓలో ఎవరైతే బీపీఎం ఒక్కరే ఉన్నారో బీపీఎం రెస్పాన్సిబిలిటీస్తో పాటు ఏబీపీఎం రెస్పాన్సిబిలిటీస్ కూడా చేస్తుండాలి. లైక్ విలేజ్లో లెటర్స్ డెలివర్ చేయడం, అంటే మనకి పోస్ట్ ఆఫీస్కి లెటర్స్ వస్తుంటాయి కదా, అవన్నీ డెలివర్ చేయడం కూడా బీపీఎంఏ చేస్తుండాలి. దానికి కంబైన్డ్ డ్యూటీ అలవెన్స్ కింద ఎక్స్ట్రా అమౌంట్ అనేది బీపీఎంకి పే చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మనకి బీపీఎం హెడ్ ఉంటారు కదా, ఎంఓ అంటే మెయిల్ ఓవర్సీర్, ఇన్స్పెక్టర్ పోస్ట్ ఐపీఓ, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్, అంటే మనకి బీఓ సుపీరియర్స్ అంటే బీపీఎంకి పైన ఎవరైతే ఆఫీసర్స్ వర్క్ చేస్తున్నారో వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తూ ఉండాలన్నమాట. సో అది వచ్చేసి మనకి బీపీఎం చేయాల్సిన వర్క్. అండ్ ఇక్కడ రెసిడెన్స్ ఆర్ అకామిడేషన్ కనుక చూసినట్లయితే మన ఎవరైతే బీపీఎంగా వర్క్ చేస్తున్నారో వాళ్ళే బీఓని సెట్ చేసుకోవాలి. అంటే మీరు విలేజ్కి ఏ విలేజ్కి అయితే బీపీఎంగా సెలెక్ట్ అయ్యారో మీరే ఒక ఆఫీస్ని అక్కడ సెట్ చేసుకోవాలి. దానికి గవర్నమెంట్ మీకు అమౌంట్ పే చేయడం జరుగుతుంది, రెంట్ పే చేయడం జరుగుతుంది ఆఫీస్ మెయింటెనెన్స్ అలవెన్స్ కింద.
నెక్స్ట్ మీరు ఖచ్చితంగా అదే విలేజ్లో ఉండాలి. సో అలా అయితే మీకు ట్రాన్సాక్షన్స్ అనేవి చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో అవి బీపీఎం యొక్క రెస్పాన్సిబిలిటీస్. నెక్స్ట్ ఏబీపీఎం రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసినట్లయితే మీరు లెటర్స్ డెలివరీ చేయాలి. సో ఎవరైతే ఏబీపీఎంగా సెలెక్ట్ అవుతారో మీరు సెలెక్ట్ అయిన విలేజ్లో పోస్ట్ ఆఫీస్కి వచ్చిన లెటర్స్ అన్నీ తీసుకెళ్ళి ఇల్లు తిరిగి లెటర్స్ డెలివర్ చేయాలి. అండ్ దాంతోపాటు ఎవరైనా లెటర్స్ మీ దగ్గర బుక్ చేసుకుంటే వాటిని తీసుకెళ్ళి మళ్ళీ సబ్ ఆఫీస్లో ఇవ్వడం. సో ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ ఏబీపీఎం చేయాలి. దాంతోపాటు దీనికి ఏబీపీఎంకి సుపీరియర్ ఎవరు? బీపీఎం కదా. సో బీపీఎం చెప్పిన పనులు కూడా చేస్తుండాలి. లైక్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ని ప్రమోట్ చేయడం, బీఓలో స్టాంప్స్ కానీ స్టేషనరీ కానీ అలాంటివి సేల్ చేయడం. సో ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చేస్తూ బీపీఎంకి హెల్ప్ చేస్తూ ఉండాలి. అండ్ దాంతోపాటు సుపీరియర్స్ ఎంఓ కానీ ఐపీఓ కానీ ఏఎస్పీఓస్ కానీ చెప్పిన వర్క్స్ కూడా చేస్తుండాలి. నెక్స్ట్ ఏబీపీఎంస్ వచ్చేసి మీరు లెటర్ డెలివరీ ఏ విలేజెస్లో అయితే ఉందో ఆ విలేజెస్లో మీరు స్టే అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డాక్ సేవక్స్. మనకి డాక్ సేవక్స్ అనేవాళ్ళు విలేజెస్లో కాకుండా సబ్ పోస్ట్ ఆఫీస్లో కానీ హెడ్ పోస్ట్ ఆఫీస్లో కానీ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళేంటి అంటే స్టాంప్స్ని సేల్ చేయడం, స్టేషనరీని సేల్ చేయడం, లెటర్ డెలివరీ చేయడం, ఐపీపీబీ ట్రాన్సాక్షన్స్ చేయడం, అలాగే మనకి హెడ్ ఆఫీస్లో అయితే పోస్ట్ మాస్టర్, సబ్ ఆఫీస్లో అయితే సబ్ పోస్ట్ మాస్టర్కి అసిస్ట్ చేయడం లాంటి యాక్టివిటీస్ చేయాలి. అండ్ కొంతమంది డాక్ సేవక్స్ ఏంటి అంటే రైల్వే మెయిల్ సర్వీస్లో కూడా వర్క్ చేయాల్సి వస్తుంది. అంటే మనకి రైల్వే స్టేషన్స్లో కూడా అంటే మనకి ట్రైన్స్లో కూడా కొన్ని లెటర్స్ వస్తుంటాయి కదా. సో అవన్నీ రిసీవ్ చేసుకొని అక్కడ వర్క్ చేసే వాళ్ళని డాక్ సేవకే అంటారు. బట్ అది సపరేట్ వింగ్ ఉంటుంది, రైల్వే మెయిల్ సర్వీస్ అని. దానికి కూడా ఇక్కడ నుండే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. సో అది మనకి డాక్ సేవకు వచ్చేసి రెస్పాన్సిబిలిటీస్ అండి. నెక్స్ట్ డాక్ సేవకు కూడా మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ లొకేషన్లోనే స్టే అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే మినిమం 18 years నుండి మ్యాక్సిమం 40 years లోపు ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా బీపీఎంగా, ఏబీపీఎంగా లేదంటే డాక్ సేవక్గా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇందుకు సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఆల్రెడీ నేను ఇందుకు సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కావాలి అండ్ ఆ డాక్యుమెంట్స్ ఏ ఫార్మాట్లో ఉండాలి అనే దానిపైన కూడా వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. అందుకు సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అయితే అది చెక్ చేసి డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే వన్స్ మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఇబ్బంది అవ్వకుండా మీకు ఉంటుంది. సో ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి ఎవరైనా చూడకపోయి ఉంటే. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి దీనికి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా అవసరం లేదు. ఓన్లీ 10th class పాస్ అయితే సరిపోతుంది. బట్ మీరు 10th classలో ఏంటి అంటే మీరు ఏదైతే విలేజ్లో బీపీఎంగా వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ విలేజ్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్. సో మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో లోకల్ లాంగ్వేజ్ ఏంటి? తెలుగు కదా. సో మనకి తెలుగు స్టేట్స్లో వర్క్ చేయాలనుకునే క్యాండిడేట్ ఖచ్చితంగా తెలుగు అనేది లోకల్ లాంగ్వేజ్గా చదివి ఉండాలి. సో అది ఫస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ అదర్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే మనం ట్రాన్సాక్షన్స్ అన్నీ చేస్తూ ఉంటాం కదా. సో ఎలా వర్క్ చేయాలనేది తెలియాలి కాబట్టి ఖచ్చితంగా కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ దానితో పాటు నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్. ఇప్పుడు మనకి ఏబీపీఎంగా సెలెక్ట్ అయ్యారనుకోండి లెటర్ డెలివరీ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళకి సైక్లింగ్ వచ్చినా పర్లేదు, మోటార్ సైకిల్ డ్రైవింగ్ వచ్చినా పర్లేదు. సో డ్రైవింగ్ వస్తే ఈజీగా ఉంటుంది మనకి జాబ్ చేయడం ఎటువంటి బ్యారియర్స్ లేకుండా అనేసి. సో నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనకి జీడిఎస్ ఆఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, https://indiapost.gdsonline.gov.in వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఎలా అప్లై చేయాలి అనే దానిపైన నేను సపరేట్గా వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే అప్లికేషన్లోనే మనకి చాలామంది క్యాండిడేట్స్ మిస్టేక్స్ అయితే చేస్తుంటారు. దానివల్ల మనకి 10/10 వచ్చిన క్యాండిడేట్స్ కూడా సెలెక్ట్ అవ్వరు అండ్ తక్కువ మార్క్స్ వచ్చిన క్యాండిడేట్స్ కొంతమంది సెలెక్ట్ అవుతుంటారు. సో ఎందుకు అలా అవుతారంటే రీజన్ ఇదే అనమాట. అప్లికేషన్లో మీరు చేసే మిస్టేక్స్ వల్ల రిజెక్ట్ అవుతుంటారు. సో ఎలా అప్లై చేయాలి అనేది నేను సపరేట్గా వీడియో అయితే చేస్తాను. సో చెక్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ సెలెక్షన్ క్రైటీరియా కనుక చూసుకున్నట్లయితే మనకి 10th classలో హైయెస్ట్ మార్క్స్ వచ్చిన క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది మెరిట్ బేసిస్న. ఇన్ కేస్
ఎవరైనా ఇద్దరు స్టూడెంట్స్కి సేమ్ మార్క్స్ వచ్చి టై అయ్యిందనుకోండి, వాళ్ళలో ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువ ఉంటుంది, అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో దాంతోపాటు ఇంకా మనకి ఫర్దర్గా టై ఎగ్జిస్ట్ అయ్యింది అనుకోండి, ఫస్ట్ ఎస్టీ ట్రాన్స్జెండర్ ఉమెన్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళ తర్వాత ఎస్టీ ఫీమేల్కి ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళ తర్వాత ఎస్సీ ట్రాన్స్జెండర్ విమెన్కి ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళ తర్వాత ఎస్సీ ఫీమేల్కి ప్రిఫరెన్స్ ఇస్తారు, తర్వాత ఓబీసీ ట్రాన్స్జెండర్ ఉమెన్కి, తర్వాత ఓబీసీ ఫీమేల్కి, తర్వాత ఈడబ్ల్యూఎస్ ట్రాన్స్జెండర్ విమెన్కి, తర్వాత ఈడబ్ల్యూఎస్ ఫీమేల్కి, తర్వాత యూఆర్ ట్రాన్స్జెండర్ విమెన్కి, తర్వాత అన్రిజర్వ్డ్ ఫీమేల్, నెక్స్ట్ ఎస్టీ ట్రాన్స్ మెయిల్, ఎస్టీ మెయిల్, ఎస్సీ ట్రాన్స్ మెయిల్, ఎస్సీ మెయిల్, ఓబీసీ ట్రాన్స్ మెయిల్, ఓబీసీ మెయిల్, ఈడబ్ల్యూఎస్ ట్రాన్స్ మెయిల్, ఈడబ్ల్యూఎస్ మెయిల్, అన్రిజర్వ్డ్ ట్రాన్స్ మెయిల్, నెక్స్ట్ అన్రిజర్వ్డ్ మెయిల్. సో ఇలా మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది జాబ్లో. నెక్స్ట్ మీరు సెలెక్ట్ అయ్యారు అని ఎలా తెలుస్తుంది అంటే, ఫస్ట్ మనకి పబ్లిక్గా మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అందులో మీరు అప్లికేషన్ నెంబర్ చెక్ చేసుకోవచ్చు, లేదంటే మీ నేమ్ అయినా చెక్ చేసుకోవచ్చు. అండ్ దానితో పాటు మీరు అప్లికేషన్ టైంలో ఏదైతే మొబైల్ నెంబర్ అండ్ అలాగే మెయిల్ ఐడి వాళ్ళకి సబ్మిట్ చేస్తారో, దానికి మొబైల్ నెంబర్కి మెసేజ్ రావడం జరుగుతుంది, అలాగే మెయిల్ ఐడికి మెయిల్ కూడా సెండ్ చేస్తారు. అండ్ మీకు మెయిల్ వచ్చిన 10 to 15 days లోపు మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎక్కడ రావాలి అనేది మీరు అప్లికేషన్ టైంలోనే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎక్కడికి వెళ్ళాలి అనేది కరెక్ట్గా మీరు అక్కడ అప్లికేషన్ టైంలో పెట్టాల్సి ఉంటుంది. సో డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనేది ఆల్రెడీ వీడియో చేశాను కదా, అది ఒకసారి చెక్ చేసుకోండి. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి కనుక అటెండ్ అవ్వకపోతే ఖచ్చితంగా మీ జాబ్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో మీరు తప్పకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. వన్స్ మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్ ఉంటుంది, అండ్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు జాబ్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి జీడిఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ ప్రొసీజర్ అండి. ఫర్దర్గా మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఏదైనా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.